ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ కూడా శుభములను నేను తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఒకవేళ మొట్టమొదటిసారిగా ఈ ఛానల్లో మీరు ఉన్నట్లయితే ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్రక్కలో ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ మీరు క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. కారణం ఏంటిదంటే ప్రతిరోజు కూడా అనేక మంది జీవితములతో తన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడడం మాత్రమే కాదు, అనేకమైన అద్భుతములను, అనేకమైన స్వస్థతలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు చేస్తుండగా సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగును గాక. ఆమేన్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు కన్నుతులను మాయం చేశాడండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మరి సంతానం లేని వారిని మరి దేవుడు దర్శించాడు. ఈ విధంగా చూసినట్లయితే అమ్మో ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు మన రాష్ట్రంలో మాత్రమే కాదు, ఇతర రాష్ట్రములలో, ఈవెన్ అదర్ కంట్రీస్లో దేవుడు ఈ ఛానల్ ద్వారా చేస్తుంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో ఒక ఆధ్యాత్మిక సందేశము, ఒక అద్భుతమైన సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. తరమబడుట తెరవబడుటకే కదా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశము దేవుడు ఈరోజు మీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతుంటున్నానండి. మరి క్రైస్తవుల జీవితంలో చూసినట్లయితే, లేదా విశ్వాసుల జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వారు వెళ్తూ ఉంటారు, అనేకమైనటువంటి అనుభవాల గుండా మరి వెళ్తూ ఉంటారు. మరి కొన్ని సందర్భాలలో మనకు అనిపిస్తుందండి, అయ్యో నాకే ఎందుకు ఇటువంటి పరిస్థితులు. తరమబడుట అంటే అర్థం ఏంటిదంటే నీ జీవితంలో కొన్ని సందర్భాలలో నిన్ను మానవులు లేదా వ్యక్తులు నిన్ను తరుముతూ ఉంటారు, కొన్ని సందర్భాలలో పరిస్థితులు నిన్ను తరుముతూ ఉంటాయి, మరి కొన్ని సందర్భాలలో ఇంకొక రీతిగా నీవు తరమబడుతుంటావు, కొన్ని సందర్భాలలో పాపము నిన్ను తరుముతుంటుంది, లేదా సమస్యలు, వ్యాధులు, శ్రమలు, పరిస్థితులు నీ జీవితంలో నిన్ను తరుముతుంటాయి. అప్పుడు వచ్చేటువంటి ప్రశ్న ఏంటిదో తెలుసా? నా జీవితంలోనే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? నా జీవితంలో నేనే ఎందుకు తరమబడుతుంటున్నాను? దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు తరమబడ్డాడండి, ఏలియా తరమబడ్డాడు. ఇశ్రాయేలు చూసినట్లయితే అరణ్యంలో వారి ప్రయాణం ఏ విధంగా సాగిందో తెలుసా? తరమబడ్డారండి. ఈరోజు దేవుని వాక్యమును మనం చూడబోతున్నాం. వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 3వ వచనంలో ఫరో ఇశ్రాయేలీయులను గురించి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని ఫరో అనుకొనును. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే రాయబడినటువంటి మాట, దేవుడు మోషేను చూసి అంటున్నటువంటి మాట, మోషే ఫరో ఇశ్రాయేలును గురించి ఈ విధంగా అనుకుంటాడు. ఏమనుకుంటాడంట? వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని ఫరో అనుకొనును. ఫరో అనుకుంటున్నాడు, ఇక ఇశ్రాయేలును చూసి అరణ్యము వారిని మూసివేసను. ఇశ్రాయేలీయులు తరమబడక ముందు వారి జీవితంలో ఒకటి జరిగిందండి. ఏంటిదో తెలుసా? వారు చిక్కుబడి ఉంటున్నారు, అరణ్యము వారిని మూసివేసనని ఫరో అనుకొనెను. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, దే వర్ ఎంటాంగిల్డ్ ఆర్ దే వర్ స్ట్రక్డ్ ఇన్ విల్డర్నెస్. మరి ఒక చోట ఉంటుంది, దే వర్ bewildered అనేటువంటి మాట కనిపించడం ప్రారంభిస్తుందండి. ఆ నిర్గమాకాండము 13:18లో చూసినట్లయితే దేవుని వాక్యంలో రాయబడింది కదా, దేవుడే ఆ యొక్క ఇశ్రాయేలులను ఆ యొక్క ఎర్ర సముద్రము అరణ్యమున వారిని నడిపించెను అనేటువంటి మాట ఉంటుంది. అయితే ఇక ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేటువంటి సమయంలో వారు ఏ విధంగా వచ్చారో తెలుసా? యుద్ధ సన్నద్ధులై వారు వచ్చారండి. దే వర్ వెల్ ఆర్మ్డ్ అనేటువంటి మాట కనిపించడం ప్రారంభిస్తుంది. వారు యుద్ధ సన్నద్ధులై వారు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినట్టుగా మనం చూడగలం. అదే రీతిగా నిర్గమాకాండము 14వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? దేవుడే ఇశ్రాయేలీయులను ఆ యొక్క పీహహీరోతు అనేటువంటి స్థలం దగ్గరికి, అదే రీతిగా మిగ్దాలు ఆ యొక్క సముద్రము మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క బయల్ సఫోను ఎదుటను దేవుడు ఇశ్రాయేలులను నిలబెట్టినట్లుగా, లేదా ఇశ్రాయేలు ఆ స్థలంలో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నామండి. అదే రీతిగా ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు నేనే వారిని అక్కడికి నడిపించాను, ఆ యొక్క ఎర్ర సముద్రము అరణ్యము మార్గమునకు నేనే వారిని నడిపించాను. ఆ యొక్క పీహహీరోతు ఆ యొక్క మిగ్దోలు సముద్రము మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క బయల్ సఫోను అనేటువంటి ప్రాంతమునకు లేదా స్థలమునకు నేనే వారిని నడిపించాను. మోషే ఇప్పుడు మరి ఒకసారి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఫరో అనుకుంటాడు, ఆ యొక్క ఇశ్రాయేలీయులను అరణ్యము మూసివేసను,
అంటే అర్థం ఏంటిదండి? నీవు ఏ అరణ్యమ మార్గమును వెళ్తున్నావో దేవునికి తెలుసు. ఆ యొక్క ఇశ్రాయేలులను అరణ్యము మూసివేశాను అనేటువంటి విషయము దేవునికి తెలుసు. నీ జీవితంలో ఉన్న ప్రతి అరణ్యపు మార్గం ఏంటో దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా, నీవు ఏ స్థలంలో చిక్కుపడి ఉన్నావో దేవునికి తెలుసు అండి. ఇంకా చూద్దామా ఏం జరిగిందో? దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 8వ వచనం, యెహోవా ఐగుప్తు రాజు అయిన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరిమెను, అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఇశ్రాయేలులను తరిమెను. ఈరోజు మన సందేశం అదే అండి. తరమబడుట తెరవబడుటకే కదా. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నేను తరమబడుతున్నాను, నేను చేజ్ చేయబడుతున్నాను, పలాని వాళ్ళు నన్ను తరుముతుంటున్నారు, పలాని పరిస్థితులు నన్ను తరుముతుంటున్నాయి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు తరమబడుతున్నావంటే అది కేవలము తెరవబడుటకే అనేటువంటి సందేశం అండి. ఇక్కడ చూసినట్లయితే ఫరో ఏ విధంగా వారిని తరిమాడో తెలుసా? వాక్యంలో రాయబడి ఉంటుంది, ఫరో అంట తన యొక్క రథమును తీసుకున్నాడండి. మొదటి విషయం. రెండవదిగా 600 రథములు, శ్రేష్టమైన రథములు అనేటువంటి మాట ఉంటుందండి. ఆ తర్వాత గుర్రములను తీసుకున్నాడంట, గుర్రం యొక్క రౌతులను తీసుకున్నాడంట. 600 రథములు మాత్రమే కాదు కానీ వాక్యంలో రాయబడింది ఐగుప్తులో ఉన్న రథములన్నీ బయటికి వచ్చాయంట అండి. ఇమాజిన్, ఇశ్రాయేల్ ఏమో ఒకవైపు యుద్ధ సన్నద్ధులై, వెల్ ఆర్మ్డ్, వెల్ ట్రైన్డ్, వాళ్ళు యుద్ధ సన్నద్ధులు బయటికి వచ్చారు. అయితే ఐగుప్తు రాజు అయిన ఫరో ఏ విధంగా వస్తున్నాడు? 600 శ్రేష్టమైన యుద్ధ రథములు, మరి ఒక వైపు చూసినట్లయితే గుర్రముల యొక్క రౌతులు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఫరో తన యొక్క రథము తీసుకొని, తన సైన్యము తీసుకొని వారిని తరమడం ప్రారంభించారండి. 10వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? ఎప్పుడైతే ఇశ్రాయేలు వెనక్కి తిరిగి చూసారో, ఆ యొక్క ఫరో వారి యొక్క సైన్యములను చూసారో, వాక్యంలో రాయబడింది కదా, వారు మిక్కిలి భయపడిరి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, దే వర్ సోర్ అఫ్రైడ్, వారు మిక్కిలి భయపడిరి అనేటువంటి మాట అండి. అయితే వాక్యంలో రాయబడింది, వారు ఆ విధంగా వెళుతూ ఉండగా ఏ విధంగా వెళ్ళారంట? వాక్యంలో రాయబడింది కదా, బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. అంటే మిక్కిలి భయముతో వాళ్ళు వెళ్తున్నారండి. మిక్కిలి భయముతో ఆ విధంగా వెళ్తుండగా ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది. దేవుని బిడ్డలారా, వెనుకల చూస్తే ఐగుప్తు సైన్యము, ముందు చూస్తే ఎర్ర సముద్రము, ఒకవైపు చూస్తే తరమబడుతుంటున్నారు. ఇక వారి ఎదుట ఒకవైపు అరణ్యము వారిని చుట్టివేసుకొని ఉంది, మరి ఒకవైపు ఎర్ర సముద్రం ఉంది. ఇక వారి జీవితంలో ఏ విధంగా ద్వారము తెరవబడుతుందని, నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావు కదా. అరణ్యము నిన్ను మూసివేశానని నువ్వు అనుకుంటున్నావు. ఒకవైపు చూస్తే ఎర్ర సముద్రము, ఒకవైపు చూస్తే మనుషులు, వ్యక్తులు, పరిస్థితులు నిన్ను తరుముతూ ఉంటున్నారు. హౌ క్యాన్ యు ఎస్కేప్? నీవు ఏ విధంగా తప్పించుకోగలవు? దేవుని వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 121వ కీర్తన 1వ వచనం, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? దేవుని బిడ్డలారా, ఈ కీర్తన ఒక అద్భుతమైనటువంటి కీర్తన, సాంగ్ ఆఫ్ అసెంట్ అంటారండి. అయితే ఈ అద్భుతమైన కీర్తన చాలా మందికి కూడా కంఠస్థ వచ్చి ఉంటుంది. అయితే ఈ కీర్తన రాసిన వ్యక్తి, ఆ కీర్తనకారుడు ఎవరో ఎవరికి తెలియదండి. అయితే ఆ కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా సహాయము అనేటువంటిది కావాలండి. ప్రతి ఒక్కరు కూడా మరి సహాయం కొరకు కనిపెడుతూ ఉంటారు. నాకు ఎవరు సహాయం చేస్తారు, లేదా ఈ పరిస్థితుల నుంచి నన్ను బయటికి ఎవరు తీసుకొని వస్తారు? మనుషుల దగ్గర నుంచి సహాయం, ఒకవేళ అధికారుల దగ్గర నుంచి సహాయం కొడుతుంటారు. అది మంచిదే, నేను తప్పు అనండి. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఆ మాటకు అర్థం ఏంటిదో తెలుసా? ఆ ఎక్కడి నుండి వచ్చును అనేటువంటి మాటకు అర్థం ఏంటిదో తెలుసా? అతని జీవితంలో సహాయం చేసే వారు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా అతని జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులను బట్టి మరి సహాయం చేసేటువంటి వారు ఎవరు కూడా లేరండి. అందుకే అతడు అంటున్నటువంటి మాట, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఇశ్రాయేలు జీవితంలో అదే అండి. ఎక్కడి నుంచి వారికి సహాయం వస్తుంది? వారు ఏ దిక్కునకు వారు వెళ్ళగలరు? తరమబడుతుంటున్నారు. ఏ విధంగా వారు తప్పించుకోగలరు? నీ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా,
సహాయము ఎక్కడి నుండి వచ్చును అనేటువంటి మాట నీ జీవితంలో ఉంటుంది కదా. తర్వాత వచనంలోనే రాయబడి ఉంటుంది, ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యం జవాబిస్తుందండి. ఆ కీర్తనకారుడు అన్నాడు, యెహోవా వలననే, ఆమేన్, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవుని వాక్యంలో చూసామా, కీర్తనల గ్రంథము 106వ కీర్తన 9వ వచనం, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. దేవుని బిడ్డలారా, నిర్గమ 14:6లో చూసినట్లయితే దేవుడు మోషేతో ఏమంటాడంటే, మోషే నీవు నీ కర్రను ఎత్తి నీ చేయిని ఆ యొక్క సముద్రం వైపు చాపము, ఆ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయుము. ప్రియమైన వారలారా, దేవుడేమో మోషేతో అన్నాడండి, నీ కర్రను పైకెత్తు ఆకాశంలోనికి, నీ చేయిని ఆ యొక్క సముద్రం వైపు చాపము, ఆ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయుము. వాక్యంలో రాయబడింది తర్వాత వచనంలో, మోషే అలాగు చేయగా ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా అయిందంటండి. మోషే అది నిజంగా చేశాడా దేవుని బిడ్డలారా? మోషే కర్ర ఎత్తమంటే కర్ర ఎత్తగలడు, చేయి చాపమంటే చేయి చాపగలడు. అయితే మోషే ఆ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయగలడా? చేయలేడండి. దేవుని వాక్యంలో జవాబిస్తుంది 106వ కీర్తన 9వ వచనంలో, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయాను. మొదటి విషయం. రెండవదిగా, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. ఎంత గొప్ప దేవుడు అండి! ఆ యొక్క ఇశ్రాయేలీయులు తరమబడుతుంటున్నారు, మిక్కిలి భయము చేత వాళ్ళు వెళ్ళొచ్చి ఉండిరి. ఒకవైపు చూసినట్లయితే ఆ యొక్క భయంకరమైన సైన్యము వారిని తరుముతుంది, వారి ఎదుట మూయబడి ఉందండి ద్వారము. ఇక వారి జీవితంలో వారు ముందుకు వెళ్ళలేరు. అందుకే దేవుడు అన్నాడు మోషేతో, సాగిపోవుడి. దేవుడు తన వాక్యం ద్వారా బలపరచాడండి. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడంట ఎర్ర సముద్రం గద్దించాడు. రెండవదిగా చూసినట్లయితే ఆ ఎర్ర సముద్రమును ఆరిపోయేటట్టుగా చేశాడు. మూడవదిగా చూసినట్లయితే మైదానము మీద అగాధ జలము అండి. ఇది ఎక్కడైనా సాధ్యమా అండి? వెళ్ళితే ఆరిన నేల మీదైనా వెళ్ళాలి, లేదా మైదానం మీదనే వెళ్ళాలి. అయితే కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, ఆరిన నేల మీద, మైదానం మీద అగాధ జలములు. ఏంటండి అర్థము? దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఎర్ర సముద్రము 2 పాయలుగా అయిందో, వాక్యంలో రాయబడింది కదా, ఆ నీరు గోడల వలె ఉండెను, ఏకరాశిగా నిలబడుకొని ఉండెను. ఆ మైదానములో మధ్యలో వారు వెళ్ళిరి. దేవుని బిడ్డలారా, వారు తరమబడ్డారు. అయితే దేవుడు వారి కొరకు ద్వారము తెరిచాడు. ఎటువంటి ద్వారమో తెలుసా? ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి, ఆ సమస్యను 2 పాయలుగా చేసి, వాటి మధ్యలో ఆరిన నేల మీద, ఆ యొక్క మైదానము మీద, మరి ఒక వైపు అగాధ జలములలో, డెప్త్ ఆఫ్ ద వాటర్, దేవుడు వారిని నడిపించడం ప్రారంభించాడండి. నీ జీవితంలో కూడా నీవు తరమబడుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావా? రిమెంబర్, దేర్ ఇస్ వన్ గాడ్ who can open the closed doors for you, who can part the Red Sea in your life, who can stop the flow of river Jordan. ఆ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసే దేవుడు, ఆ యొక్క యోర్దాను నదిని యొక్క వేగమును ఆపగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా, భయపడవద్దు, దిగులు పడవద్దు, వెనక్కి తిరిగి చూడవద్దు, నీ జీవితంలో ముందుకు సాగిపో అని ప్రభు కోరుతుండగా, తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, తన్ని మరి ఒక రోజు మీరు మా జీవితంలో ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నీ సేవకునిగా నేను ఈ వాక్యం అందించి ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభువా. తెరవబడుటకే కదా అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సందేశము, ఒక బలమును, విశ్వాసమునిచ్చేటువంటి సందేశం నీ ప్రియ బిడ్డలకు మీరు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రం. లార్డ్, ఐ ప్రే లార్డ్, ఎవరైతే తరమబడుతుంటున్నారో వారి జీవితంలో, వారి ఎదుట ఎర్ర సముద్రము 2 పాయలగును గాక, యోర్దాను నది ఆగిపోవును గాక, యేసు నామమందునైనా తండ్రి, ఎవరినైతే మనుషులు, వ్యక్తులు, పరిస్థితులు తరుముతుంటున్నారో, నజరేయుడైన యేసు నామమందు వారి జీవితంలో తెరవబడును గాక. Let everything be opened in the name of Jesus. Let every closed door be opened up in the name of Jesus. తండ్రి, వారి వెనుక ఒకవేళ ఫరో రాజు ఉన్నా, వారి వెనుక ఒకవేళ ఫరో రథము ఉన్నా, తన్ని శ్రేష్టమైన 600 రథములు ఉన్నా, తన్ని గుర్రము యొక్క రౌతులు, తన్ని శత్రువు యొక్క సైన్యము వారిని తరుముతూ ఉన్నా ప్రభా, వాళ్ళు ఒకవేళ మా ఎదుట ఇక మేము వెళ్ళలేము, మరణిస్తే చాలు అనుకుంటున్నారేమో ప్రభా, యేసు నామమున తన్ని
ప్రతి సమస్యలో వారి ఎదుట మీరు ప్రతి తలుపును మీరు తెరువమని ప్రార్థన చేస్తున్నారు. లెట్ దిస్ మిరకల్ టేక్ ప్లేస్ ఇన్ దర్ లైఫ్. వారి జీవితంలో ఈ అద్భుతము జరుగును గాక. తండ్రి, ఎవరైతే వ్యాధిగ్రస్తులు తండ్రి రోగస్తులు ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి ప్రభా. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ రోజంతా, ఈ వారమంతా, ఈ నెలంతా కూడా సంతోషం, సమాధానం, నెమ్మది వారికి దయచేయమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైన సందేశమును అనేక మందికి మీరు వెంటనే షేర్ చేయండి. మీరు మాత్రమే కాదు దీవించబడేది, మీ ద్వారా ఇతరులు దీవించబడినట్లుగా షేర్ చేయండి. జోసెఫ్ ప్రసన్న కుమార్ అనే ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్, నాకు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.